ఈ వీడియో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, చాలా మంచి వీడియో. ఈ వీడియోలో నేను 2 రకాల జీవితాల కోసం మాట్లాడాలనుకుంటున్నాను. ఒకవైపు సిగ్నల్స్ లేని, ట్రాఫిక్ పోలీస్ లేని, చూడండి ఆ రోడ్డు ఎలా ఉందో. మరొక వైపు ఎవ్వరూ లేని రోడ్డు అయినా సరే సిగ్నల్స్ ఫాలో అవుతూ వెళ్లిన జీవితం ఒకటి. వీళ్ళిద్దరి కోసం బైబిల్ ఆధారంతో వివరించబోతున్నాను, చివరి వరకు చూడండి. మొదటిగా ట్రాఫిక్ పోలీస్ లేని, సిగ్నల్స్ లేని ఈ ట్రాఫిక్ చూడండి ఎంత భయంకరంగా ఉందో, ఎంత గజిబిజిగా గందరగోళంగా ఉందో. అంటిదే నా బ్రతుకు ఒక టైంలో. అర్థం పర్థం లేని, క్రమం లేని నా బ్రతుకుకి ఒక సిమ్ము కాదండి, ఎన్నో సిమ్ములు మార్చేసివ్వండి. అలాంటి నా బ్రతుకుకి క్రమాన్ని ఇచ్చాడు దేవుడు. బైబిల్లో క్రమం లేని జీవితాల్ని దేవుడు ఎలా క్రమం చేశాడో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటున్నాను. సమరయ స్త్రీతో యేసుప్రభువు వారు మాట్లాడినప్పుడు ఆ తల్లి జీవితమే మారిపోయింది. తన పాప జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టింది. మద్దలేని మరియా జీవితాన్ని మార్చిన దేవుడు, హింసకుడు, దోషకుడు, హానికరుడైన సౌలుని పౌలుగా మార్చిన దేవుడు, అనేకమైన దెయ్యాలతో పీడించబడుతున్న సేనా దెయ్యాలు పట్టిన వ్యక్తి, శ్మశానాల వెంట తిరిగే ఆ వ్యక్తి యేసుప్రభువు వారికి ఎదురు పడినప్పుడు ఆయన సేనా దెయ్యాల్ని వదలగొడతారు. ఆ యువకునికి మరలా తన జీవితాన్ని తనకిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎంతో ప్రశాంతమైన రూల్స్ ఫాలో అయ్యే ఈ రోడ్డు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు ఎవ్వరూ లేరు, అయినా కూడా ఈ వ్యక్తి ఎదరికి వెళ్ళట్లేదు. సిగ్నల్ ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఇతన్ని చూస్తుంటే యోసేపు గారు గుర్తు రావట్లేదా? అతనికి ఫ్రీడమ్ ఉంది. తన యజమాని భార్య తన్ని పాపం చేయడానికి రా అని పిలుస్తున్నా సరే అతనికి భయము, భక్తి ఉన్నాయి. పాపం చేయడానికి అనేకమైన అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ రూల్స్ ఫాలో అవుతున్న వ్యక్తిలాగా అలా నిలకడగా ఉన్నాడు. తన వస్త్రాన్ని కూడా విడిచిపెట్టేసి, అమ్మ తల్లో నన్ను వదులమ్మో అని ఆ వస్త్రాన్ని కూడా విడిచిపెట్టేసి పరుగో పరుగు. దేవునికి స్తోత్రం. ఎంత స్వేచ్ఛ ఉన్నా కూడా యోసేపు గారిలా మనం ఉండాలి. యోబు గారు చూడండి, నేను పరాయి స్త్రీని చూడకుండా నా కళ్ళకు నిబంధన చేసుకున్నాను నేను అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. అలా ఉండాలి మనం. సిగ్నల్స్ ని చూడండి, ఆగు, చూడు, వెళ్ళు. దేవుని మాట ప్రకారం బ్రతికితే ఎప్పుడు వెళ్లాలో ఎప్పుడు వెళ్ళకూడదో ఓ క్లారిటీ ఉంటుంది. ట్రాఫిక్ పోలీసుని గాని, ట్రాఫిక్ సిగ్నల్స్ ని గాని మనం ఒకసారి గమనిస్తే ఎప్పుడు ఆపాలో ఎప్పుడు పంపాలో ట్రాఫిక్ పోలీసుకి తెలుసు. అలాగే మనం ఏ వయసు వారమైనా సరే మనం ఏ గమ్యానికి చేరుకోవాలో మనం సరిగా, కుదురుగా, మంచిగా ఉంటే ఆయన మన దారిలో ముళ్ళులు, రాళ్లు, తుప్పలు అన్నింటిని తీసివేసి మనకి మంచి దారి, సరళమైన దారి దేవుడు వేస్తారు. మంచి జీవితం వైపు నడిపిస్తారు. నా జీవితానికి క్రమాన్ని తెచ్చిన దేవుడు మీ జీవితానికి కూడా క్రమం తెస్తారు. ఒక అర్థాన్ని తెస్తారు, విలువని పెంచుతారు, బలహీనతలను బలంగా మారుస్తారు. మీరు